ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. తిరుపతి ప్రమాద స్థలిలో ఘటన, పూర్వాపరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. చిత్తూరు జిల్లా రంగపేట శ్రీ విద్యానికేతన్ స్కూల్లో సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు. ప్రతి ఒక్కరిలో దైవ భక్తిని పెంపొందించేందుకు తబ్లిక్ ఇస్సేమా ప్రతీకగా నిలుస్తుందన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సాగిన సంక్రాంతి సంబరాలు. వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలను అర్హత గల వ్యక్తులకు మాత్రమే మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఇస్సేమా తమ చివరి రోజు భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. తిరుపతిలో టోకెన్ల రద్దీలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి హుటాహుటిన తిరుపతికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి టోకెన్ల రద్దీలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి చేసిన ఏర్పాట్లపై టీటీడీ నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? క్రౌడ్ ఉన్నప్పుడు ప్రజల సైకాలజీ అంచనా వేయకపోతే కలెక్టర్ పని ఏంటని కలెక్టర్ను మందలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు? మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి, వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్తో కలిసి రుయా ఆసుపత్రి మార్చురీ నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ, ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగృహాలకు చేర్చడం జరుగుతుందన్నారు. వాళ్ళకు కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి
మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షించేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. వైఫల్యం ప్రభుత్వానికి అందరికీ నమస్కారం. ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సో ఈ ప్రాథమిక దర్యాప్తు ఏంటి? ఒకటి, రెండోది వచ్చేసి బయట దీంట్లో కుట్రకోణం అవకాశాలు ఉన్నాయనేటువంటి. ఓకే, ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేసాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపని. చిత్తూరు జిల్లా రంగపేట శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో నటుడు మోహన్ బాబు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వివాదాలు, జర్నలిస్టుపై దాడి కేసుతో సతమతమవుతున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిత్తూరు జిల్లా రంగపేటలోని తన విద్యా సంస్థ విద్యానికేతన్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో డైలాగ్ చెబుతూ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అయిపోయింది, ఏదో అయిపోయింది, నిన్న జరిగింది మర్చిపోయి రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి అని మోహన్ బాబు తెలిపారు. నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మనందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోశెట్టుండి ఒక పిడికడ అవుతుంది, అర పిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా కట్టిస్తాం. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి
అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. బాబు గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. ఊహించినటువంటి ఒక నిమిషం ఆశ్చర్యం. ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించేందుకు తబ్లిక్ ఇస్తేమా ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఉమన్ మూవీ తబ్లిక్ ఇజ్జేమాను గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సందర్శించి ఇజ్జేమాకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇజ్జేమాకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వసతులు ఏర్పాటు చేసిన అధికారులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తరపున అభినందనలు తెలియజేశారు. మనిషికి ముఖ్యంగా 3 భయాలు ఉండాలన్నారు. 1 దేవుడు అంటే భయం ఉండాలి, 2 తల్లిదండ్రులు అంటే భయం ఉండాలి, సమాజం అంటే భయం ఉండాలి. ఈ 3 భయాలు ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అన్ని మతాల వారు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరగడం అభినందనీయమన్నారు. 3 భయాలు ఉన్నాయి. ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది. ఆ 3 భయాలలో ఒకటి దైవానికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, సమాజానికి భయపడాలి. ఈ 3 భయాలకు లోనై బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది. చెడు అనేది లేకుండా ఉంటుంది. ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాం మనం. అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది, మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, సమాజం ఏమనుకుంటుందో, సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది, చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి. భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా. మరి ఆ భయం అనేది ఉండాలి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి. ఇప్పుడు మనం ముందుకు పోయేది ఏదైనా కానీ, ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి. అప్పుడే చెడుకు దూరంగా ఉండేది. అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇస్తిమాలు. అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని హృదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి, దేశానికి. వీళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది 3 రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇస్తిమా కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మావులా గారిని కూడా కలిశాను. నేను ఇప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో దువా ఇస్తారు కొద్దిసేపట్లో. చాలా మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా. దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము, దైవం కంటే మించినుండి నేను అని చూసినప్పుడే వాడి పొగరే వాడిని అనుస్తుంది తప్ప ఇంకోటి. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిలత పాల్గొన్నారు. ప్రభాత కిరణాల వెలుగులో భోగి మంటల బగబగాలతో, పచ్చని తోరణాలతో, అందమైన రంగు వల్లులతో, శుభాన్నిచ్చే గోమాత పూజతో, నోరూరుంచే తీయని పొంగలితో, రంగురంగుల పతంగులతో, సాంప్రదాయ వస్త్రధారణతో, నిండైన పూర్ణ కుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ బాల అకాడమీలో సంక్రాంతి సంబరాలు సాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించారు. ప్రిన్సిపల్ మాధవిలత పిల్లలకు భోగి పళ్ళు పోసి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాధవిలత మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సంక్రాంతి విద్యార్థులు ఆశలు, కలలు, లక్షణాలను నిజం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిలత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బతుకమ్మల ముగ్గులు, అందమైన ఆడపిల్లల సాంప్రదాయాల దుస్తులు, మగపిల్లల పట్టు పంచలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కొత్త పంటలు, గంగిరెద్దులు, హరిదాసులు మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈరోజు మా బాల అకాడమీ స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి అంటేనే కొత్తవి, కొత్త పండుగలు, కొత్త బట్టలు, కొత్త మురిపాలు ఉంటాయి. సో ఈ పండుగను మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన సాంప్రదాయాలు సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో పండుగలు చేసుకుంటారు, బంధువులతో చేసుకుంటారు, కానీ స్నేహితులతో ఈ పాఠశాలలో వాళ్ళ మిత్రులతో కలిసి ఈ ముందస్తు సంక్రాంతి పండుగని మేము జరుపుకున్నాం. అలాగే ఆహార వ్యవహారాలు, వస్త్రధారణలు, ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, సూర్యుడు క్రమం ఎలా మారుతాడు, వాతావరణం ఎలా మారుతుంది అన్న విషయాలను ఈరోజు మేము చిన్నారులకు తెలియజేయడం అయింది. అందులో భాగంగానే పొంగలి వండి, కొత్త బియ్యంతో పొంగలి వండి పిల్లలకి పంచడం జరిగింది. అలాగే గోపూజ అంటే మన పశువులను మనం సంరక్షించుకోవాలి అన్న విధానాన్ని వారికి పరిచయం చేయడం జరిగింది. అలాగే గంగిరెద్దులు రైతులకు చాలా ముఖ్యంగా అవసరం ఉంటాయి. వాటిని మనం గ్రాటిట్యూడ్ ఎలాగా, వాటి కృతజ్ఞతలు ఎలాగా తెలియజేయాలో ఈరోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాము. ఇల్లాలు అంటేనే ముగ్గులు అంటేనే ఇల్లాలు. మన ఇంటి ముందు ఆ రంగవల్లులు జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాలు మంజూరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ, ఈబీసీ వర్గాలకు వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సర్వీసులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను సూచించారు. జిల్లాలో 2156 మంది బీసీలకు 45.84 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద రుణాలను అందించాలన్నారు. అలాగే ఈబీసీ వర్గాల 73 యూనిట్లకు 1.27 కోట్లు, కమ్మ కార్పొరేషన్ క్రింద 15 యూనిట్లకు 26 లక్షలు, రెడ్డి కార్పొరేషన్ కింద 45 యూనిట్లకు 78 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 26 యూనిట్లకు 45 లక్షలు, బ్రాహ్మణ కార్పొరేషన్ కింద 10 యూనిట్లకు 17 లక్షల మేర స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వీటన్నిటిని పరిశీలించి అవసరమైన అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఖచ్చితమైన లబ్ధిదారులకే మంజూరు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ వర్గాల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలలో ఆన్లైన్లో ఏపీఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో ఈ నెల 16వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి జిల్లాను టాప్ 5లో ఉంచాలన్నారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు వస్తే షూరిటీకి చేసి అర్హత గల వ్యక్తులకే రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహాశివరాత్రి, ఉగాది, బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్ర ద్వారా శ్రీశైలం వెళ్లే భక్తుల దారుల్లో గిరిజనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు కల్పించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. గత సంవత్సరం 30 యూనిట్లకు రుణాలు ఇచ్చారని ఈ విడత మరింత ఎక్కువ మందికి రుణాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం వెలుపల ఇజ్జేమా జరుగుతున్న సందర్భంగా చివరి రోజు భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ డైవర్షన్పై అధికారులకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఇస్తేమా జరుగు ప్రదేశం నుంచి మైనాటి షాదీఖానా, గీతా పవన్ హోటల్, పవర్ స్టేషన్, సిద్దపల్లె క్రాస్ రోడ్, నంద్యాల టర్నింగ్ మరియు కొత్తగా నిర్మిస్తున్న 4 లైన్ రోడ్ జంక్షన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి స్వయంగా ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ సిబ్బందికి, అధికారులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సభాస్థలి నుండి నమాజ్ చేసిన అనంతరం అందరూ ఒకేసారి బయటికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఎగ్జిక్యూట్ పాయింట్ నందు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పార్కింగ్ ప్రదేశాల నుండి వాహనాలను వరుస క్రమంలో పంపించాలని, కంట్రోల్ రూమ్ నందు ఉన్న సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా
ట్రాఫిక్ ను పరిశీలిస్తూ అంతరాయం కలిగిన వెంటనే సంబంధిత అధికారులకు మ్యాన్ ప్యాక్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు వరుస క్రమంలో వెళ్లే విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పంపించాలని ఆదేశించారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బంది అందరూ ఇస్తేమా ప్రదేశం నుండి ప్రజలు వెళ్లే వరకు విధుల్లో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ విధులలో ఉన్న సిబ్బందికి అధికారులకు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ దిశానిర్దేశం చేశారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య తెలిపారు. రామాలయంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విభిన్న రీతిలో దేవదేవుణ్ణి దర్శన భాగ్యాన్ని కల్పించామని, ఈదాపా సుగంధ ద్రవ్యాలతో కూడిన వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వీఐపీలకు సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కావున ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. మరియు చివరి అంకం అంటే 14వ తేదీ ఉదయం 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి శ్రీనిధి హోటల్ సెంటరు, శ్రీనివాస్ నగర్ సెంటరు, గాంధీ చౌక్ పోయి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ప్రమాద స్థలిలో ఘటన, పూర్వపరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. చిత్తూరు జిల్లా రంగపేట శ్రీ విద్యానికేతన్ స్కూల్లో సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు. ప్రతి ఒక్కరిలో దైవ భక్తిని పెంపొందించేందుకు తబ్లిక్ ఇస్సేమా ప్రతీకగా నిలుస్తుందన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సాగిన సంక్రాంతి సంబరాలు. వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలను అర్హత గల వ్యక్తులకు మాత్రమే మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఇస్సేమా తమ చివరి రోజు భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.